హలో క్రైస్తవ చలో ఢిల్లీ ఆగస్టు 12వ తేదీ బుధవారం 2026 ఢిల్లీలో జరుగుతున్నటువంటి మత స్వేచ్ఛను హరించి వేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఎస్సీ 3వ పేరాను సవరించాలనేటువంటి డిమాండ్తో అణిచివేతకు గురైనటువంటి షెడ్యూల్ కులాలు ఇప్పటికీ వారు మత స్వేచ్ఛ కోల్పోయినారు. ఈ మత స్వేచ్ఛను మనం సాధించుకోవాలంటే మనం ఇంకను 1950 నుంచి 2026 వరకు ఇప్పటికే మనము చాలా వెనుకబడిపోయి ఉన్నాం. అన్ని కులాలకు మత స్వేచ్ఛ ఉంది. షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి వారికి మాత్రమే మత స్వేచ్ఛ లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయమై ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ICF మిమ్మల్ని అందరినీ పిలుస్తుంది. ఢిల్లీకి రండి, కథని రండి, కథం తొక్కండి. వేలాదిగా అందరూ మీరు మీతో పాటు అనేకులను ప్రోత్సహించండి. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పటికీ కూడా మన హక్కులు మనం సాధించుకోలేము. ఈ పిలుపుతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. బిషప్లకు, పాస్టర్లకు, స్పిరిచర్లకు, సువార్థికులకు, విశ్వాసులకు, క్రైస్తవ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా యొక్క ఆహ్వానం. ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా యొక్క ఆహ్వానం. అందరూ కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ స్పందనను బట్టి మిమ్మల్ని మీరు కూడా మాతో చేతులు కలపండి. మేము మీతో, మీరు మాతో కలిసి ఢిల్లీలో ఆగస్టు 12వ తేదీ బుధవారం 2026 జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఎందుకంటే ప్రతి నోట దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అనే నినాదం వినబడుతుంది. అందుకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వారు గతంలో అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టారు. వారు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని ప్రేమతో వారిని కూడా మేము ప్రేమతో కోరుతున్నాం. మేము ఈ ఉద్యమం ఏ పార్టీకి, ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదు. మా మత స్వేచ్ఛ హక్కు మాకు కావాలని మాత్రమే, మా హక్కులను మాత్రం హరించి వేస్తున్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఎస్సీ 3వ పేరాను సవరించాలని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతూ, డిమాండ్ చేస్తూ మేము హలో క్రైస్తవ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఇప్పటికే జస్టిస్ బాలకృష్ణ కమిషన్ గారిని కలిశాం. అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చాం. మేము మిమ్మల్ని న్యాయబద్ధముగా మా హక్కుల కొరకు మేము అడుగుతున్నాము తప్ప మేము ఎవరి మీద కూడా వ్యతిరేకముగా ఈ ఉద్యమాలు చేయట్లేదు. రండి, కలిసిగట్టిగా పనిచేద్దాం. మాతో పాటు మా టీం అంతా కూడా ఇప్పటికే చాలా కష్టపడుతున్నాం. పల్లెలకు తిరుగుతున్నాం, పట్టణాలకు తిరుగుతున్నాం. మా ఆరోగ్యం చూడలే, మాకున్న పరిస్థితులు చూడటం లేదు. మా పేరు ప్రఖ్యాతుల కోసం ఈ సమస్య మీద పనిచేయట్లేదు. అందరికీ కూడా న్యాయమైనటువంటి ఈ మత స్వేచ్ఛ హక్కు కావాలని మాత్రమే మేము కృషి చేస్తున్నాం. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసేది కాదు ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్. చట్టానికి లోబడి మన హక్కులకు మాకు భంగం కలిగించకుండా న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో మాత్రమే మిమ్మలను ఢిల్లీకి పిలుస్తున్నాం. ఇప్పటికే అనేక మంది పెద్దలను కలిశాం, వస్తున్నారు. మీ స్పందన బాగుంది. రండి, సహకరించండి. వచ్చేవారు రండి, రాలేని వారు వచ్చేవారికి ఆర్థికంగా సహాయం చేసి వారిని పంపించండి. ఇదే మా పిలుపు. మీరందరూ కలిసి గట్టిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జ్ శ్రీమంతుల ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను.